మనం చాలామంది ఇళ్లలో టీనేజర్స్‌ని చూస్తూ ఉంటాం. ఇది కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి వాళ్ళలో. చాలామంది ఇళ్లలో టీనేజర్ పిల్లలు ఉన్నప్పటికీ రెగ్యులర్‌గా ఒకటి వింటూ ఉంటాం. "అరేయ్! అసలు నువ్వు చదువుకోవా? ఎంతసేపు ఆ ఫోను, టీవీయేనా? ఎగ్జామ్స్ వస్తున్నాయి నీకు భయం లేదా?" అంటే, "రేపటి నుంచి చూడు మమ్మీ 4:00కే నువ్వు లేపకుండానే నేను లేచేస్తాను" అని అంటారు. "నేనే లేచి చదువుకుంటాను" అని చెప్తుంటారు. ఎగ్జామ్ టైమ్‌లో అయితే నైట్ ఔట్ చేసేస్తా అని చెప్తుంటారు. ఇలా, ఇలా అనేసి అన్ని అబద్ధాలు చెప్తుంటారు. నెక్స్ట్ డే లేస్తారు 4:00కి ఆ నెక్స్ట్ డే నుంచి ఇంక అదేమీ ఉండదు. ఒక రోజే ఉంటుంది. "అదేంటి నిన్న లేచావు కదా! ఈరోజు లెగవ్వా?" అంటే, "ఈరోజు టెస్ట్‌లేవి లేవమ్మా. వర్క్స్ అన్నీ స్కూల్లోనే అయిపోయాయి" అని చెప్తుంటారు. ఇది చూడగానే ఇంక పేరెంట్స్‌కి ఫ్రస్ట్రేషన్ వచ్చేసి, "ఎంత బద్ధకంరా నీకసలు? లైఫ్‌లో ముందుకు వెళ్తావా? అసలు బాగుపడతావా?" అని ఎన్నో తిట్లు పెడుతుంటారు పేరెంట్స్. ఇది చాలవన్నట్టు ప్రతి టీనేజర్ ఉన్న ఇంట్లో జరిగేదే ఇది. కేవలం ఇది లేజినెస్ మాత్రమే కాకపోవచ్చండి. పిల్లలు వర్క్‌ని పోస్ట్‌పోన్ చేస్తున్నారు, డిలే చేస్తున్నారు అంటే ప్రతి సందర్భంలోనూ ఇది లేజినెస్ అయ్యి ఉండక్కర్లేదు. కొన్ని సందర్భాల్లో ఇది డోపమైన్ సిస్టమ్ అవ్వచ్చు. అంటే రివార్డ్ సిస్టమ్. ఇది ముందు మనం వీడియోలో చెప్పుకున్నట్టు రివార్డ్ సిస్టమ్‌కి అలవాటు పడిపోతుంటారు పిల్లలు. అదయ్యుండొచ్చు. లేదంటే ఫియర్ అయ్యుండొచ్చు. అంటే బ్రెయిన్ డెవలప్‌మెంట్‌లో ఇష్యూ కూడా అయ్యుండొచ్చు. వీటిల్లో ఏదైనా కావచ్చు. ఇది స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ రివార్డ్ సిస్టమ్. పిల్లలకి ఏదైనా కూడా ఇన్‌స్టెంట్‌గా వచ్చేదే కావాలి. ఇప్పుడు రీల్స్ చూస్తున్నారు. ఒక 10 రీల్స్ చూసారు. ఇన్‌స్టెంట్‌గా ఏమైంది? ఫన్నొచ్చింది. థ్రిల్ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఎంటర్‌టైన్‌మెంట్ అనేది వస్తుంది. ఇవన్నీ కూడా ఎప్పుడైతే రివార్డ్ సిస్టమ్‌కి అలవాటు పడిపోయారో బ్రెయిన్ ఏం చెప్తుంది అంటే ఒక ఎగ్జామ్ రాయాలనుకోండి. ఇప్పుడు ఎగ్జామ్ రాస్తే 2, 3 మంత్స్ ఆగే రిజల్ట్ వస్తుంది. సో, బ్రెయిన్ ఏం చెప్తుంది అంటే ఫ్యూచర్ గురించి తర్వాత ఆలోచించు. కానీ ఫస్ట్ అయితే ఇప్పుడు ఉండే ఎంజాయ్‌మెంట్‌ని మిస్ అవ్వద్దు అని చెప్తుంది. ఇది కూడా ప్రొకాస్టినేషన్‌కి వన్ ఆఫ్ ద రీజన్ అయ్యుండొచ్చు. ఓకే. సెకండ్ వచ్చేసి ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. ఇది గోయింగ్ టు ఇంట్రెస్టింగ్. చాలామంది పేరెంట్స్ ఇది మిస్ అవుతూ ఉంటారు. కొంతమంది పిల్లలు ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నా అసలు ఎటువంటి ప్లానింగు ఉండదు. ప్రిపరేషన్ అసలే ఉండదు. వాళ్ళేం ఆలోచిస్తారంటే ఫస్ట్ వాళ్ళకి సక్సెస్ గురించి కాన్ఫిడెన్స్ అనేదే ఉండదు. అంటే ఎగ్జామ్‌లో పాస్ అవుతాడో, ఫెయిల్ అవుతాడో అనే నమ్మకం వాడికే లేదు. అప్పుడు వాళ్ళలో వచ్చే థాట్స్ ఎలా ఉంటాయంటే, ఇఫ్ నేను ఫెయిల్ అయితే ఒకవేళ మార్క్స్ తక్కువొస్తే, అందరూ నన్ను చూసి నవ్వితే ఇన్ని క్వెషన్స్ ఉంటాయి. అప్పుడు బ్రెయిన్ ఏం చెప్తుంది అంటే, అసలు నువ్వు ఎగ్జామే రాయలేదనుకో, నీకు ఫెయిల్యూర్ అనేదే అఫీషియల్‌గా రాదు కదా! సో, ఇది ఎస్కేప్ అవ్వచ్చు అని చెప్తుంది. ఇక్కడ వీళ్ళేమి అలవాటు చేసుకుంటున్నారంటే, ఇంకా అసలు ఎగ్జామే రాయలేదు. నాకెన్ని మార్క్స్ వచ్చాయో నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు? నిన్నసలు నువ్వసలు ప్రిపేరే అవ్వలేదు కదా! నీకెలా తెలుసు? నేనసలు ఎగ్జామే అటెండ్ చేయలేదు అని చిన్నగా ఎస్కేప్ ప్లాన్ చేస్తారనమాట. ఇది సేఫ్ గేమ్. పిల్లలాడే ఒక దీన్నే ప్రొకాస్టినేషన్ అంటాం. కాబట్టి మీ టీనేజర్ పిల్లల్లో కూడా ఇలాంటి బిహేవియర్ కనబడుతుందా? రండి కామెంట్ సెక్షన్‌లో మాట్లాడుకుందాం.